నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. తన భూభాగంపై ఉగ్రదాడులు జరుగుతున్నాయన్న ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ లోకి చొరబడి వైమానిక దాడులకు తెగబడింది. అమెరికా తయారీ F-16 యుద్ధ విమానాలను పాక్ ఈ దాడులకు వాడిందా? తాలిబాన్ల ప్రతిఘటన ఎలా ఉంది? ఈ సరిహద్దు పోరు వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దక్షిణాసియాలో పొరుగు దేశాల మధ్య యుద్ధ బేరీ మోగుతోంది. పాకిస్తాన్ తన గాలి మరలను ఆఫ్ఘనిస్తాన్ వైపు తిప్పింది. ఆఫ్ఘనిస్తాన్లోని కోస్ట్ పాక్టికా ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాక్ వాయుసేన భీకర దాడులు నిర్వహించింది. అయితే ఈ దాడుల్లో అమెరికాకు చెందిన అత్యాధునిక F-16 ఫైటర్ జెట్లను పాకిస్తాన్ ఉపయోగించినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఉగ్రవాద నిరోధానికి మాత్రమే వాడాల్సిన విమానాలను పొరుగు దేశంపై దాడులకు ఎలా వాడతారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దాడులకు ప్రధాన కారణం తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. పాక్ సైన్యంపై వరుస దాడులకు పాల్పడుతున్న ఈ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్లు ఆశ్రయం ఇస్తున్నారని ఇస్లామాబాద్ తీవ్రంగా ఆరోపిస్తోంది. గతంలో కుర్రం, ఉత్తర వజీరిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల తర్వాత పాక్ సహనం నశించింది. ఫలితంగా సరిహద్దు దాటి తాలిబాన్ల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 8 మందికి పైగా పౌరులు మరణించినట్లు తాలిబాన్ ప్రభుత్వం పేర్కొంటూ తీవ్రంగా ఖండించింది. తాలిబాన్లు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తమ భూభాగంపై దాడిని సార్వభౌమాధికారానికి భంగం కలిగించడంగా వారు పరిగణిస్తున్నారు. ప్రతీకారంగా సరిహద్దుల్లోని పాకిస్తాన్ సైనిక పోస్టులపై భారీ ఆయుధాలతో తాలిబాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల్లో సాధారణ ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా ఆయుధాల వినియోగంపై అగ్రరాజ్యం ఆంక్షలు విధిస్తుందా, లేక ఈ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు సరిహద్దు పోరుతో పాకిస్తాన్ సతమతమవుతుంటే తాలిబాన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు ఆసియా ఖండంలో ఎలాంటి భౌగోళిక మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి.